హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తూ ఉంటా. ఎట్లా చేయాలో చెప్తా, ఓకేనా? ఇది జీలకర్ర, మిరియాలు, ఇది ఆనియన్, నేను 3 వేసిన, ఓకేనా? మళ్ళా ఇది కావాలా, ఇది టమాటా, పచ్చిమిరపకాయ, మళ్ళీ కొత్తిమీర దాంట్లో వేయాలి. కొత్తిమీర ఎక్కువ వేయాలి. కడిగేసి అన్నీ పెట్టేసిన నేను. ఇప్పుడు ఇది మాత్రం రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయింది. ఇది బాయిల్ చేసి పెట్టేసిన. ఇది ఉల్లగడ్డ ఇది చేసిన బాయిల్ చేసి, ఇది 2 బాయిల్ చేసి పెట్టేసిన. ఇది ఫ్రై చేసుకోవాలా, కొంచెం రెడ్ బ్రౌన్గా అయిపోవాలి. ఇది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పచ్చిగా వాసన రాదు, మళ్ళీ టేస్ట్ ఉంటుంది. చూడండి కలర్ ఎట్లా బ్రౌన్ అవుతుంది, ఎట్లా అయిపోవాలి. చాలా ఇది చేయకూడదు, రెడ్గా కొంచెం మరూన్ కలర్గా ఉండాలండి. మరూన్ చెప్తే రెడ్. ఆనియన్ వేయాల. ఇది ఎట్లా చేసుకుని పెట్టుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకు. ఇది అల్లం పేస్ట్, ఇది ఎంత బ్రౌన్ అయిపోయిన తర్వాత ఈ మసాలా దాంట్లో వేయాలి. దాని తర్వాత రెడ్ చిల్లీ, కారం ఉండకూడదు, కలర్గా ఉండాలా. మళ్ళీ ధనియాల పొడి, ఆనియన్, టమాటా వేసిన, కొంచెం గట్టిగా అయిపోవాలి. ఇది కూర ముంబైలో చేసుకుంటారు, ఇక్కడ ఎట్లా చేస్తారో నాకు తెలీదు. ఇక్కడ అన్ని లవంగులు చికెన్ లాగా చేస్తారు. కొంచెం రెసిపీ ఇది డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా. ఇది కొంచెం బాగా ఇది అయిపోవాలి, పచ్చి వాసన మొత్తం పోవాలి, ఓకేనా? చెప్తాక మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడులాగా నేను టిఫిన్, ఇది మిక్చర్, ఇది టీ, ఇది నా టిఫిన్. లావు కదా, సన్నగా అయిపోవాలి కదా, ఎందుకు టిఫిన్ తిన్నా. ఇదే నా బతుకం. లా ఉండా చెప్తాను, సన్నగా అయిపోవాలి. బాగా ఫ్రై అవుతుంది. దాంట్లో బెటర్తో దాని తర్వాత నీళ్ళు వేస్తాను. ఎట్లా వేస్తే బెటర్తో కొంచెం గట్టిగా అవుతుంది. పిల్లలు కొంతమంది తినరు కదా ఉల్లగడ్డ. ఎట్లా వేస్తే అన్నంలో కలిపి బాగా తినచ్చు. ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఎగ్ వేసేస్తాం, మళ్ళీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, బాగలేకపోతే మళ్ళీ స్కిప్ చేయండి. ఒకసారి ట్రై చేసి మళ్ళీ కమెంట్ చేయండి. 100% ఎగ్ నంబర్ అవుతుంది ఎగ్ రెసిపీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.